త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు బ్రహ్మను వాయించేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో వచ్చి మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. ఆహా, మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ, మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మీటమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆహా, గిట్లియ్యి. మాట్లాడుకోండి. హలో, కౌన్ రే తూ? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా? మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడు పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి, మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది. ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సినుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అద్దెన్ కాఫీ ఇవ్వండి. అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఆ! ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా అది- ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఈడు ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక. జరగని చెప్పిండు గంతేనా? ఓకే ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థ్యాంక్స్ బావా. వాళ్ళు గప్పటిదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా, ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాలుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పని చేయి. ఇదిగో ఆగండి ఎక్కడికి? మొన్న కూడా వచ్చి పెంట చేసేవారు. ఆ అమ్మాయి తెలియదని చెప్తుంది కదా, మళ్ళీ వచ్చారంటే ఇది చాలా తప్పు గురు. మేము వచ్చింది మీకోసం సార్. నా గురించా? చెప్పండి. ఒకసారి మధురు ఇదిగో మీతో లోపల పడడం వీలేదు. నన్ను పంపించండి. కుదరదు. అయితే ఇద్దరిని పంపించండి. అరే చెప్తుంటే వినపడదా? సిగ్గులేదా? మనిషి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను నాకు తెలుసు. అమ్మయ్యా, ఇప్పటికైనా చెప్పారు. లేకపోతే ప్రతి ఏదో చీప్ అయిపోతుంది. అబ్బాయి మిమ్మల్ని కాదండి, మా యాదవ్. ఇది చాలా కామెడీ గురు. అది సరే, మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు? ఆటో డబ్బులు లేక. సరే, మనం రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. సీను డబ్బులు ఉన్నాయంట్రా. శను గారు, మా మావి గురించి మీకు సరిగ్గా తెలియదు. చాలా దుర్మార్గుడు. తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు. నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం నాకు ఇష్టం లేదు. దయచేసి వదిలేయండి. మీకు ఇష్టం లేదని చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని, కానీ మీరు భయపడుతున్నారు. మిమ్మల్ని భయపడొద్దని చెప్పను, మీ భయాన్ని పోగొడతాను. వాడు భయపడేలా చేస్తాను. కాబట్టి మీరు ఆ గొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి. మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు. ఏంటా మొండి ధైర్యం? మునిదిరం లేదు, ఏమీ లేదండి. ఏదో ఆశ. ఇంగ్లీష్లో ఏమంటారు? హోప్. Many happy returns of the day. ఏంటా ఇది? ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి సార్. ఏంటి సార్ ఇది? అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఏంటి ఎడవడంతా? ఈ రోజు మధు పుట్టిన రోజురా. అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. మీ కాంపిటీషన్ ఎవరు సార్? వాడేరా. ఓ, ఆ సీన్ గాడా? అవునరా. సరే, మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా, ఎలా చెప్తారు చూపించండి. చాలా ప్రాక్టీస్ చేశాను. ఆ? ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను. చూచండి. హ్యాపీ బర్త్డే టు యు. ఇలా అందరూ చెప్పగలరు, అలా కాదు, వెరైటీగా ఉండాలి. బర్త్డే కదా, సాంగ్ టైప్ వెళ్దాం. ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్లు ఆర్పేస్తాను. అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్లు వేస్తాను. వెంటనే మీరు పాట అనుకోవాలి. ఇది శాంపుల్ గా పాట వేసుకోండి. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అప్పుడే ఏమైంది? సిచ్యుయేషన్ సాంగేగా. ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది. ఓకే, కూల్ డౌన్. ఆ, ఒక్క మార కలసిన అందం దుర్గా ఏయ్యా రాజా. అలలాగా ఎగ్గిసిన కాలం కుమ్మండంతే. కంటికెదురుగా కనపడగానే వేసుకోండి. అంతే తడబడి నానే. అబ్బా, ఈ నానేట చాలా బాగుందండి. బాగుందా? ఫిక్స్ డ్రెస్ చేంజ్.
ఏ దుర్గా డ్రెస్ బానే ఉందిగా సూపర్ సార్, చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేరా. దాని ఉందండి. ఏ దుర్గా ఆ శనుగడు వస్తాడంటవా? ఒకవేళ వచ్చాడే అనుకోండి, మీ డ్రెస్ ముందు వాడు అంతాడా? దుర్గా సర్లేండి, పాట గుర్తుందా? గుర్తుంది గుర్తుంది. ఇది ఒకసారి వేసుకోండి. పుట్టినరోజు జయ జయ. కర్మ. సరే 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 సరే. ఒక్క మారు అది, కలిసిన అది, అది. అందం. Thank you. Many many happy returns of the day, మధు మై డార్లింగ్. థ్యాంక్స్ మాయ్. నీకోసమే దగ్గరుండి చేయించాను ఈ బుకే. మామయ్య గారు మీద అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం. సారీ సార్. ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదు? అది నా కోసమే వెయిటింగా. నేను వచ్చేసాను, లెట్ us స్టార్ట్. ఏ కాలు పెట్టాడు కరెంట్ ఇదేంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది, మనకి ఏమైనా బ్యాట్ నడుతుంటారా? ఓ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్, ఎంతైనా యూత్ యూత్ ఏనయ్యా. విష్ హ్యాపీ బర్త్డే. ఏ రా ఎట్రా. ఒక్క నిమిషం చెప్తాను రావయ్య బాబు. ఎక్కడికి? అమ్మాయి తెలియదు అంటున్నా, ఎందుకు ఇక వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏమో నేను చేసుకుంటున్నాను, మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? మంచిగా చెప్తే అర్థం కదా నీకు? చేయలేస్తుందేంటి? ఏ పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా. ఎరా దుర్గా. అవునండి. పోలీస్ దెబ్బా? ఆ. ఇవన్నీ ఎందుకు కానీ ఒక గేమ్ ఆడుకుందామా? దానికొచ్చాడు. ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను. నన్ను కొట్టే మగాడు ఎవడ్రా? నేను కొట్టడానికి మొగలు కావాలంటే ఆటోతో కొట్టించేస్తాను. ఆడాలతోనా? ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇది కొట్టించాలి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్ది కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడోల చేతిలో అప్పడం అయిపోద్ది. టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లే, కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. ఈ ఫోన్ ఒకటి. హలో హలో తుకారాంజీ, ఎస్, ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి? మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి. నాయుడు గారు మీకు ఫోన్. పోనా హలో ఏమే నాయుడు, ఎలా ఉన్నావే? ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీక? ఒరేయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో నన్ను కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేలుపేట రేసేసాను. ఇంకో క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం. ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాంజీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడంకి ఇస్తారా? ఆవిడకి చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో ఎంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీలో సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవడ్రా నువ్వు? అప్పుడే కొత్త మర్చిపోయావంట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. నీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావురా నువ్వు? ఇదే పార్టీలో నాను చూస్తే తీసుకో. ఒక్క మారు కలిసిన అందం. కల్పే. సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చి విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం అలలాగో ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదమేనే? రేయ్ ఆపురా. ఏ పాట ఎందుకు పాడుతున్నావు? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలిసు కట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏయ్ ఏంటి నువ్వు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరన్నా తెలుసా? డిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను సార్, ప్రాణం పోయిందా చెప్పొద్దు. ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను, మీరేం చేసుకుంటారో చూసుకోండి. బాగా కొట్టద్దమ్మా. ప్లీజ్ అమ్మా, దండం పెడతాను. మొత్తానికి అప్పుడే కూడా అన్నంత పని చేశాడు. నాన్నా నాన్నా నాన్నా. అంకుల్ మా నాన్న చూసారా? చూడలేదమ్మా. ఏమ్మా ఇవాళ తొందరగా వచ్చావు? నేను లేనని కంగారు పడ్డావా? ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హాస్పిటల్ నుంచి అమ్మా. హాస్పిటల్ నుంచా? ఆ కంత్రిగా నాన్నగారిని మేడం మీద తోస్తానన్నారు కదా, నిన్నే పేపర్లో చదివాను. డాక్టర్ రాజగోపాల్ అని పెద్ద ఆర్థోపెడిషియన్ యూఎస్ నుంచి వచ్చారు. ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటున్నారంట. ఆయన నాన్నగారు చెక్ చేసి ఏమన్నారో తెలుసా? ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడి చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే జస్ట్ సంవత్సరం తిరగకుండా మనలాగే నడుస్తారని. మరి ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. ఇతనే చెప్పొద్దన్నాడమ్మా. అతను నీకు అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా. అప్లికేషన్? అదేనండి, రేడియో మిర్చిలో పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఇవన్నీ చూస్తే కాకపోతున్నాను అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. పైగా అది మామూలు పోస్టా, మీరు మనస్ఫూర్తిగా మనసుతో ఇవ్వాల్సిన పోస్ట్. అలాంటి పోస్టు నీలాంటి మంచి మనసున్నాడు కాకపోతే ఇంకెవరికి ఇస్తుందయ్యా మా అమ్మాయి. మధు ఎందుకు రమ్మందో భరిస్తా. భరించగలమా? నేనేమైనా ఓవర్ చేశానా? అవును, నేనేం పేలేను. పైగా అది మామూలు పోస్టా, మీరు మనస్ఫూర్తిగా మనసుతో ఇవ్వాల్సిన పోస్టు. తూ అడరాదవా నీ ఎదవపోతే కూడ్ లాంగ్వేజ్ ఒకటి దరిద్రుడా. అలా కూర్చొని మాట్లాడుకుందామా?
ఐస్ క్రీమ్ తిందామా? 2 ఐస్ క్రీమ్. తీసుకోండి. మీరు తీసుకోండి. మీ చంపేది ఏదో ఉంది. ఏముందండి? ఏమైనా గిరుకుందా? బ్లడ్ కొంచెం ముందుకు రండి. ఇంకా ముందుకు. ఏదో అనుకున్నాను. ఇంకా దగ్గరికి. చూడండి. సీను, డ్రీము ఎంత నేచురల్ గా ఉందో. ఈ గొడుగులు అట్మాస్ఫియర్ ఎంత కలర్ఫుల్ గా ఉందిరా బాబా. నువ్వేంట్రా అలా చూస్తున్నావా? సీను. అయ్ బాబా, ఐస్ క్రీము తినేరా? అమ్మాయిని ముందు పెట్టుకుంది కదా, నువ్వు కూడా పెట్టేస్తారా? సీను ప్లీజ్. పోలో పని చేయరా? ఓ బుల్ తాగేసి ఇలాగే పడుకో. బోల్ డ్రీమ్స్ వచ్చేస్తాయి. చెల్లి ఇది కల కాదు, నిజం. నేను అమ్మనాను బాబా. అవును నిజం. అయితే లాక్కొట్టండి. ఏమండి మీ ముఖం మీద ఏదో ఉందండి. ఎక్కడ? ముందుకు రండి. అదిగో, ఎక్కడ? ఇక్కడ. ముంబై నుంచి అన్ఐడెంటిఫైడ్ కాల్. సార్ ఈ కాల్ తర్వాత కదీర్ ఇదే నెంబర్ నుంచి 4 సార్లు మాట్లాడాడు సార్. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేసి మన వాళ్ళని చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్ గా ఉండమని చెప్పండి. సార్. సిటీ మొత్తం నాకాబందీ. కాదర్ మర్కాతమని వచ్చేయండి. ఫోన్ కూడా పని చేయట్లేదు. రాత్రనంగా వెళ్ళిండు. ఏమైపోయాడా తమ్ముడు? అన్న నువ్వు ఏమని అనుకున్నా, నాకైతే ఏదో డౌట్ కొడుతుంది. మట్కా నాయక్, థ్యాంక్ యూ మట్కా. నా గొంతు ఇంకా గుర్తుంచుకున్నా. తమ్ముడు ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా? నా దగ్గరే ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడు. అన్నా భయంగా ఉందన్నా. చిన్న నీకేం కాదు, భయపడక. ఫోన్ చిన్నబాయికి. వీడేంటి చిన్నపిల్లలు ఏడుస్తున్నాడు? చిన్నబాయ్ తప్పైపోయింది, నీ షేర్ నీకు ఇచ్చేస్తా. నువ్వు ఎక్కడ నువ్వు చెప్పి ఇప్పుడే పంపిస్తా. పోలీసులనా? నీ ఇంటి ముందు బ్లాక్ స్కార్పియో ఉంటుంది చూడు, అందులో కదిరున్నాడు. డబ్బు వడికి. జిన్నాబాయ్ నువ్వు చెప్పినట్టే చేశా. ఫోన్ కదిరికి. జిన్నాబాయ్ డబ్బు ఇచ్చాడా? ఏదియాబాయ్ నువ్వు వచ్చే. జిన్నాబాయ్ నీ షేర్ పంపించా. మర్కా, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. పాయింట్ బ్లాంక్ నుండి చెస్ట్ లో కుడితే మనిషి ఎంతసేపు బతుకుతాడు? 1 2 3 seconds. Too fast. బాడీని పంపిస్తాను, ఫ్యూనరల్కి ఏర్పాటు చేసుకో. పైనోడు ఎట్లాగో పోయిడు, నా పరిచయం అంతా అలా కూల్చి వాడు సైతాను వాడు. కొట్రా. దిస్ ఇస్ రిడిక్యులస్. 1470 మంది సివిల్ ఫోర్స్, 600 మంది టాస్క్ ఫోర్స్, ఇంతమంది ఉండి కూడా ఒక్కడి సిటీలోకి రాని కూడా ఆపలేకపోయాం. వాడు వచ్చాడు, అనుకున్న పని సక్సెస్ఫుల్ గా చేశాడు. అట్లీస్ట్ వాడు ఈ సిటీ నుంచి బయటకు వెళ్లకుండా ఆపగలగాలి.